సో మీరు ఆ కుటుంబానికి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు. వైఎస్ కుటుంబం అంటే చాలా దగ్గరగా రాజశేఖర రెడ్డి గారిని చూశారు. మీరు ఇంకా చెప్పాలంటే విజయమ్మ గారితో కూడా చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీకి సంబంధించి వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, కుటుంబానికి సంబంధించి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదంటే పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే విజయమ్మ గారి దగ్గర నుంచి రావచ్చు, ఎలా ఉండేది ఆ రిసీవింగ్ అంతా? ఆమె పార్టీ గురించి కానీ కొడుకు గురించి కానీ ఏమన్నా మాట్లాడతారా మీతో ఎప్పుడన్నా కలిసినప్పుడు? కానీ ఏమన్నా ఎలా ఉంది పార్టీ, బాగున్నారా, అవన్నీ మంచి చెడు అన్నీ అడుగుతుంది. ఆమెకు అన్నీ తెలుసు. పెద్ద ఆయనతో తిరిగింది. ప్రేమ ఆప్యాయతకి మారుపేరు ఆమె. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారంటే కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి అన్న గారు ఉన్నప్పుడు హెల్పింగ్ నేచరే. ఎప్పుడు పోయినా ఏదైనా తన వంతు సాయం ఏదున్నా కూడా చేసే పరిస్థితి. చాలా మంచి వ్యక్తి. కాబట్టే రాజశేఖర రెడ్డి అన్న గారు కూడా అంత 30 ఏళ్ళు ఎక్కడ తిరిగి కష్టపడినా కూడా ఆమె సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఇంట్లో మామూలు చెప్తారు కదా, ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉంటుందని, అట్లా ఆమె కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేసింది కాబట్టి అంత ఎదగలిగినాడు. ఇప్పుడు మన సార్ కూడా భారతమ్మ గారు వాళ్ళు ఆయన తిరిగే పాదయాత్ర కావచ్చు, ఇంకోటి కావచ్చు, కష్టానికి సపోర్ట్ ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ఒక స్త్రీ ఉంటది. విజయమ్మ గారు కూడా అవుట్రేట్ గా రాజశేఖర రెడ్డికి అదే ప్రేమ కొడుకు మీద ఉంటది కదా, ఉంటది డెఫినెట్ గా. ఎవరికి లేకుండా ఏమి ఉండదు. అడుగుతుంటారు మంచి చెడు, బాగున్నారా, బాగుండాలా, చేయాలా అని. ఏ తల్లి అయినా కొడుకు బాగుండాలనుకుంటారు. ఆయన రాజశేఖర రెడ్డి అన్న గారి ఆశయాలు ఫుల్ఫిల్ చేయాలనేది కూడా ఉంటది. మా ఆయన చేసిన పోయినవి మిగిల్చినవి ఏమన్నా ఉన్నా నా కొడుకు ద్వారా ఫుల్ఫిల్ కావాలనేది ఉంటది డెఫినెట్ గా. అంటే పార్టీలో కొంత గ్యాప్ వచ్చింది ఆమెకి, ఏదో ఇంటర్నల్ గా మీడియా విభేదాలు ఇవన్నీ చూస్తున్నాం కదా. సో అలాంటి ఏమన్నా సాల్వ్ చేసి అలాంటి ఏమన్నా అయ్యే పరిస్థితులు ఉన్నాయా? డెఫినెట్ గా సాల్వ్ అయితే ఇంటి రక్త సంబంధము సాల్వ్ కావనే పరిస్థితి ఏది ఉండదు కదా. కొంచెం టైం బాగలేనప్పుడు, బ్యాడ్ టైం అప్పుడు కొంతమంది వ్యక్తులు చెప్పే మధ్యగా ఏదో అవి చెప్పి గ్యాప్ పెంచడం వాళ్ళు కొంతమంది ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ ఉంటది. తర్వాత వాళ్ళేమి ఎవరు ఆలోచన లేకుండా ఉండేవాళ్ళేం కాదు. కూతురు కావచ్చు, ఆయన కావచ్చు, వాళ్ళ తల్లి కావచ్చు, వాళ్ళందరికీ లోక ప్రపంచ జ్ఞానం ఉంది కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు, సాల్వ్ అవుతుంది. అంటే రాజకీయంగా ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది కదా, టీడీపీ వాళ్ళు దీన్ని ఎక్కువ ఎలిగేషన్స్ చేయటము, తల్లిని మోసం చేశాడు, చెల్లిని మోసం చేశాడు అని పదే పదే మాట్లాడటం, అది రాజకీయంగా ఇబ్బంది పెడుతుంది కదా. ఇప్పుడు తల్లిని మోసం చేశాడు, చెల్లిని మోసం చేశాడు అని ప్రతిపక్ష పార్టీ అవతల పార్టీలు ఏదున్నా కూడా ప్రతి చిన్న దాన్ని కూడా భూతద్దంలో సూచిస్తాయి. దాన్ని చెప్పిన దాన్నే 10 సార్లు చెప్తే పబ్లిక్ వినరు కదా. అది కుటుంబ వ్యవహారం. కుటుంబ వ్యవహారం డిఫరెంట్, అది పబ్లిక్ అవసరంలే. వాళ్ళ ఇంటి సమస్యలు వీళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? మొదట్లో ఒకసారి 2 సార్లు ఏమో ఏమో అని అనుకున్నా తర్వాత వాళ్ళు సర్దుకుంటారులే అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎన్ని కుటుంబాలు అట్లా విడిపోయి కలిసి ఉన్నాయి కాబట్టి రాజకీయంగా చాలా ఉంటాయి. దాన్ని అంత ప్రత్యేకంగా చూసి పెద్ద భూతద్దుమేలో వేసి ఇష్యూ అన్నట్టు చూడరు. ఓకే ఓకే. చాలా మంది సీనియర్ నేతలు అందరూ వెళ్ళిపోయారు సార్ పార్టీ నుంచి, వైసీపీ నుంచి. అంటే ఇంత కష్టకాలంలో 11 స్థానాలకు పడిపోయినటువంటి వైసీపీ పార్టీకి అందరూ నిలబడి ఉండాలి. మీలాంటి పెద్దవాళ్ళు చాలా మంది సీనియర్లు అందరూ ఉన్నప్పటికి కూడా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే బాలినేని లాంటి వాళ్ళు, ఇంకొందరు వెళ్ళిపోయారు కదా. పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనుకున్నారా? ఇప్పుడు బీజేపీకి 2 సీట్లు ఉండే, దానికి ఏ లీడర్లు ఉండలే. మరి ఈరోజు ఇది 3rd టైం సెంట్రల్లో రావడం, అవునా కదా చెప్పండి. కాబట్టి క్యాడర్ మోస్ట్ ఇంపార్టెంట్. లీడర్ కంటే క్యాడర్ ఇంపార్టెంట్. పార్టీ క్యాడర్ ఎంత బలోపేతంగా ఉంటే ఆ పార్టీ అంత డెఫినెట్ గా బలంగా ఉంటది. ఇప్పుడు నేను పోయినానులే, నేను పోతే అందరూ పోతారు, నేను వస్తే అందరూ వస్తారు, కొద్దిమంది లీడర్లు ఉండొచ్చు స్టేట్లో, వాళ్ళు పోతే కొంత పర్సెంటేజ్ పోవడం అనేది. కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాల వల్ల ఎందుకు పోయినారో మాకు తెలియదు. కాబట్టి వాళ్ళు పోతేనే పార్టీ అంతా అయిపోతుంది అని వాళ్ళు అనుకోరు, పోయిన వాళ్ళు కూడా అనుకోరు. నేను పోతే పార్టీ వీక్ అయిపోతుంది, ఇంకా అసలు ఈ పార్టీ ఉండదని వాళ్ళు కూడా ఏమి అనుకుని పోయిండ్రు. వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల, వాళ్ళకుండే గ్యాప్ వల్ల వాళ్ళు పోయి ఉండొచ్చు. అంత మాత్రాన పార్టీకి లేకుండా ఉండదు, వీక్ అయిపోతా అనేది. జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక మహాశక్తి, అంతే అంటారా? ఆయన ముందు ఊరికి ఎన్ని కుప్పికంతలు వేసినట్లు ఉంటుంది. ఆంజనేయ స్వామి ముందు కుప్పికంతలు వేస్తాము మేమంతా, అట్లా వేసినట్లు ఉంటుంది. ఆయనే ఒక ప్రభంజనము. ఆ ప్రభంజనములో ఇంకా మా లాంటి చిన్నవన్నీ ఏమైతే చెప్పండి. రాయలసీమ అంటేనే ఒక బాగా స్ట్రాంగ్నెస్ ఉండే పార్టీ ఏ పార్టీకైనా. అలాంటిది వైసీపీకి ఇంకొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుంది అక్కడ రాయలసీమలో. అందులో అనంతపురానికి సంబంధించి ఇంకా అది వేరే అన్ని క్యాడర్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎందుకు పార్టీకి అంత డ్యామేజ్ జరిగింది రాయలసీమలో?
అదే ఈ క్యాడర్కి లీడర్కి గ్యాప్ రావడం వల్ల మెయిన్. ఇప్పుడు మా నాయకుడిని కలవలేకపోవడము, మా సమస్యలు చెప్పాలనుకుంటే కింద స్థాయివాడు మాకంటే ముఖ్యంగా ఆయనకు చెప్పాలనుకుంటారు. ఒక రకమైన క్యాడరు, మేము ఆయన్ని కలిసి శంఖంలో వస్తే తీరుతాం. శివరామరెడ్డితో చెప్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తేనే మాకు తృప్తి అనేది కొంతమంది ఉంటారు. కొంతమంది ఫోటోలు దిగితే సాటిస్ఫై అవుతారు. కొంతమంది ఆయనతో సమస్యలు చెప్తే మాకు సాల్వ్ అవుతాయని నమ్మకంతో ఉంటాయి. ఆయనతో చెప్తే డెఫినెట్గా అవుతాయిలే. ఒక ముఖ్యమంత్రి చెప్పినప్పుడు వీలైనంత ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అది ఆ గ్యాప్ కూడా మధ్యలో మమ్మల్ని కలువనివ్వలేదే, మమ్మల్ని పట్టించుకోలేదే. మా గౌరవం మొదట్లో ఇంత ఇది ఉండేది. ప్రతి కార్యకర్త నేను లీడర్ని కలాలనే ఆలోచన రాజశేఖర రెడ్డి అన్న గారు ఉన్నప్పుడు లేదు. అది ఓ రకంగా కలిస్తే చాలు ఒక రకమైన లీడర్. ఈరోజు కింద స్థాయి నాయకుడితో పాటు పైన వాళ్ళు కూడా కార్యకర్త కూడా కలాలనుకుంటాడు. అప్పుడు అట్లా కాదు, మీరు కలిస్తే చాలులే మాకే మీరు ఉన్నారు కదా అంటుండే. ఇప్పుడు అట్లా కాదు, కాలం చేంజ్ అయింది కదా, మేమే కలిసాలా డైరెక్ట్ అంటారు. అది కూడా అందరినీ కలవడం సాధ్యం కాదు కదా. ఆ గ్యాప్ కొంచెం ఉంటుంది. కొంచెం ఈ అఫీషియల్ మీటింగ్ అనుకోవడము, ఇంత టైం ఎక్కువ స్పేర్ చేయకపోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. దానివల్ల ఈ గ్యాప్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ప్రతి దగ్గర లీడర్షిప్ ఉంటుంది. ఆ లీడర్ కింద వాగ్దానం చేసి ఉంటాడు. ఇక్కడ చేయడానికి అవకాశం లేదంటే ఫండింగ్ తక్కువగా ఉండడం వల్ల, వివిధ కార్యక్రమాలు ఈ వాలంటరీ వ్యవస్థ అనేది రావడం వల్ల లీడర్లు అడిగేవాళ్ళు లేరు. దానివల్ల కూడా కొంచెం అట్లా ఆ గ్యాప్తో మాతో ఏం పని ఉందిలే అని ఎవరికి వాళ్ళు సైలెంట్ కావడం వల్ల కూడా ఈరోజు రాయలసీమలో ఈ పరిస్థితి. శివరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తూ వస్తున్నారు. కానీ ఆయన్ని ఎవరు ఎందుకు ఏ శక్తులు అడ్డుపడతా వస్తున్నాయి? ఆయనకి టికెట్ రానికుండా చేయడానికా, లేదంటే లేదు శివరామరెడ్డి గారిని నేనే ఇంకా బాగా పోటీ చేసి గెలవగలనని నమ్మకం ఉండేదానికా? అదే లీడరు అభిప్రాయము. ఆయన ఎవరికి వెళ్ళాలనుకుంటాడు. అందులో మా ఇంట్లో ముగ్గురికి ఆల్రెడీ ఇచ్చినాడు. ముగ్గురికి ఇచ్చినారనే వీళ్ళ ఇంట్లో అందరికి 4 గంటే ఒకే కుటుంబానికంటే ఇంకా కొంతమంది అడుగుతారనే ఇది కూడా ఉండొచ్చు. మరి మీరు చెప్పినట్లు కొన్ని శక్తులు కూడా అడ్డుపడుతుంటాయి. ఎవరి సెల్ఫిష్నెస్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కారణాలు కూడా ఉంటాయి. దాన్ని మన రాతుంటే అవుతుందిలే అనుకునే స్థాయిలో నేను ఉంటాను. నేను దేని గురించి పెద్దగా ఆలోచన చేయను. మనకు భగవంతుడు రాసింటే డెఫినెట్గా అవుతుంది. అది కాకున్నప్పుడు మనం ఎవరి మీద ఏడ్చడం ఎందుకనే ఆలోచనతో ఉంటాను నేను ఎప్పుడు. కానీ పోటీ చేయాలని ఉందా మీకు? అసెంబ్లీకి వెళ్ళాలని ఉందా? అవకాశం ఇస్తే చేస్తాము. ఆయన యంగ్ జనరేషన్ రావాలంటున్నాడు కాబట్టి అధికంగా డిసిషన్ తీసుకుంటే, అందరికీ ఈ మధ్య సన్ స్ట్రోక్ ఉంది. ప్రతి వాళ్ళకి ఉంటది కాదు, ప్రతి వాళ్ళకి రావాలా మన వాళ్ళు ఉండాలా అనుకుంటారు కదా. ఇప్పుడు మీ నియోజకవర్గంలో రెండు వైసీపీ గ్రూపులు ఉన్నాయి అనుకోవాలి. అప్పుడు గ్రూపులు డెఫినెట్ గా ఇంకా మీకు అనుకునే 10 మంది ఉన్నా మీదో గ్రూప్ ఉంటుంది, 5 మంది ఉన్నా నాదో గ్రూప్ ఉంటుంది. గ్రూప్ అంటే వాళ్ళ మీద నమ్మకంతో పోతారు. కానీ పైకి వచ్చేలోపు జగన్మోహన్ రెడ్డి గ్రూప్ ఒకటే ఉంటుంది. కింద స్థాయిలో వేరే ఎన్ని ఉన్నా కూడా పైకి వచ్చేలోపు ఆయనే కదా లీడర్.